పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. హృషీకేశః ఎవరైతే హృదయం యొక్క సంపూర్ణ జ్ఞానియో ఆ కృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. 5 జ్ఞానేంద్రియాలను 5 తన్మాత్రల రసాలతో అంటే శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసన ఈ రసాలతో సహా తన భక్త శ్రేణిలో చేర్చుకునే ప్రకటన చేశాడు. వికార రూపంతో దారి తప్పే ఇంద్రియాలను నిర్బంధించి వాటిని సేవకుని శ్రేణిలో నిలబెట్టడానికి హృదయంలో ప్రేరణ కలిగించటమే సద్గురువు చేసే దానం. శ్రీకృష్ణుడు ఒక యోగేశ్వరుడు, ఒక సద్గురువు. శిష్యస్త్యేహం భగవన్, నేను మీ శిష్యుడను. బాహ్య విషయ వస్తువులను వదిలి ధ్యానంలో ఒక్క ఇష్టదైవాన్ని తప్ప ఇంకొకరిని చూడకపోవడం, ఇంకోటి వినకపోవడం, ఇంకొక దానిని స్పృశించకపోవడం ఇవి సద్గురువు యొక్క అనుభవ సంచారం మీద ఆధారపడి ఉంటాయి. దేవదత్తం ధనంజయః దైవీ సంపత్తిని అధీనం చేసుకోగల అనురాగమే అర్జునుడు. ఇష్టదైవానికి అనుగుణంగా మసలుకోవడం, దేనిలోనైతే విరహం, వైరాగ్యం, అశ్రుపాతం ఉంటాయో గద్గద్గిరా నయన్బహనీరా, గద్గదమైన స్వరం, నయనముల నుండి కన్నీళ్ల ప్రవాహం. ఎక్కడైతే రోమాంచకం ఉంటుందో ఇష్టదైవాన్ని తప్పించి అన్య విషయ వస్తువులు లేశమాత్రం కూడా గుర్తుకు రాకపోతాయో దానిని అనురాగం అంటారు. ఇదే గనక సఫలమైతే పరమదేవుడైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించే దైవీ సంపదపై ఆధిపత్యం ప్రాప్తిస్తుంది. దీనికే 2వ పేరు ధనంజయుడు. ఒక ధనం బాహ్య సంపత్తి. దీని వలన శరీర పోషణ జరుగుతుంది. ఆత్మకు దీనితో ఎటువంటి సంబంధమూ లేదు. దీనిని మించిన స్థిర ఆత్మిక సంపత్తే నిజమైన సంపద. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఇదే బోధించాడు. ధనంతో సంపన్నమైన పృథ్వీపై ఆధిపత్యం వల్ల కూడా అమృతతత్వ ప్రాప్తి రాజాలదు. దానికి ఒకే ఒక ఉపాయం, ఆత్మిక సంపద మాత్రమే. భయానకమైన కర్మలు చేసే భీమసేనుడు పౌండ్రం అంటే ప్రీతి అనే పేరుగల మహాశంఖాన్ని పూరించాడు. భావం యొక్క ఉద్గమ నివాస స్థానం హృదయం. కాబట్టి దీని పేరు వృకోదరం. మీ యొక్క భావం, ఆసక్తి పిల్లలపై ఉంటుంది. కాని వాస్తవానికి ఆ ప్రేమ మీ హృదయంలో ఉంటూ మీ పిల్లల్లో మూర్తీభవిస్తుంది. ఈ భావం మహాబలవత్తరమైనది. అదే ప్రీతి అనే పేరుగల మహాశంఖాన్ని పూరించింది. భావంలోనే ఈ ప్రీతి నిహితమై ఉంటుంది. కాబట్టి భీముడు ప్రీతి పేరుగల మహాశంఖాన్ని పూరించాడు. భావం మహత్తరమైన బలశాలి.